వెల్కమ్ టు సోషల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిగ్రీలో నూతన విద్యా విధానానికి నాంది పలకడం జరిగింది. సో ఆ నూతన విద్యా విధానం డిగ్రీలో వచ్చినటువంటి ఆ మార్పులేంటి, చేర్పులేంటి, సబ్జెక్టుని ఎంచుకునే విధానం ఏంటి, సబ్జెక్టులు ఎంచుకోవడంలో స్వేచ్ఛ విద్యార్థికి ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దాం. యువర్ డిగ్రీ యువర్ విష్. మీ డిగ్రీ మీ ఇష్టం. ఇష్టమైన సబ్జెక్టులనే ఎంచుకునే స్వేచ్ఛ. బిఏ విద్యార్థి మ్యాథమెటిక్స్ చదవవచ్చు. సైన్స్ విద్యార్థి ఎకనామిక్స్ తీసుకోవచ్చు. డిగ్రీలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. అన్ని కాలేజీల్లో బకెట్ విధానం అమలు. సంస్కరణలకు నాంది పలికిన దోస్త్ కన్వీనర్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటివరకు బీఎస్సీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి 3 సబ్జెక్ట్ని కలిపి బీఎస్సీ అనేవాళ్ళు డిగ్రీలో. బిఏ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇంకా వేరే ఆర్ట్స్కి సంబంధించిన సబ్జెక్టులు ఉండేవి. ఇప్పటివరకు ఉన్న విద్యా విధానం ఇది, డిగ్రీలో కొనసాగిన విద్యా విధానం. బట్ ఇప్పటి నుంచి ఈ విద్యా విధానంలో ఈ సబ్జెక్ట్ ఎంపిక చేసుకునే విధానంలో మార్పు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ విద్యార్థి, బీఎస్సీ విద్యార్థి తనకు ఇష్టమైన ఎకనామిక్స్ను ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు. లేదు అంటే పొలిటికల్ సైన్స్ కానీ హిస్టరీ కానీ తీసుకోవచ్చు బీఎస్సీ విద్యార్థి. అలాగే ఆసక్తి ఉంటే బిఏ విద్యార్థి కూడా మ్యాథమెటిక్స్ ఎంపిక చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎంపిక చేసుకోవచ్చు డిగ్రీలో. అదే 2020-2021 నుంచి విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా సిబిసిఎస్ అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడానికి డిగ్రీ కన్వీనర్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది. ఏంటి అసలు ఈ సిబిసిఎస్ అంటే, ఎందుకు ఈ సిబిసిఎస్ ఇప్పుడు చూద్దాం. విద్యార్థులకు ఆసక్తులకు అనుగుణంగా విద్యను అందించేందుకు ఈ నూతన విధానాన్ని గత ఏడాది యూజీసీ అనుమతించింది. యూజీసీ అంటే అందరికీ తెలుసు, యూనియన్ గ్రాంట్స్ కమిషన్. సో సెంట్రల్ గవర్నమెంట్లో, కేంద్ర ప్రభుత్వంలో యూజీసీ అనేది గత విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానాన్ని అనుమతించింది. అది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం. రాష్ట్ర ప్రభుత్వాలు కావాలంటే దీన్ని ప్రవేశపెట్టుకోవచ్చు, లేదా అంటే పాత విధానాన్ని కొనసాగించవచ్చు. బట్ మన రాష్ట్రంలో ఈ నూతన విధానానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించడం జరిగింది. గత ఏడాది రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి ఈ విద్యా విధానం నుంచి ప్రైవేట్ కాలేజీల్లో కూడా దీన్ని అమలు చేయడానికి సూత్రప్రాయంగా డిగ్రీ కన్వీనర్ తెలంగాణ గవర్నమెంట్ అంగీకరించడం జరిగింది. అలాగే ఆదేశాలు కూడా ఆయా ప్రైవేట్ కాలేజీలకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దోస్త్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే సమయంలోనే సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులు ఎప్పుడైతే దోస్త్ వెబ్సైట్ ద్వారా డిగ్రీ కాలేజెస్లో అడ్మిషన్స్ కోసం అప్లై చేస్తారు, ఆ అప్లై చేసే టైంలోనే ఈ సబ్జెక్ట్స్ని కూడా ఎంపిక చేసుకోవాలి. తాము కోరుకున్న సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఆ కాలేజీలో లేకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ విద్యా విధానం, స్వయం ఇతర ఆన్లైన్ విధానంలో కూడా చదువుకోవచ్చు. సపోజ్ ఇక్కడ విద్యార్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ ఆ కాలేజీలో లేదు, ఒక సబ్జెక్ట్ అంటే ఆర్ట్స్ సబ్జెక్ట్ వాళ్ళు మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ అందులో లేనట్లయితే అదర్వైజ్ ఇక్కడ సైన్స్ విద్యార్థి అంటే బీఎస్సీ విద్యార్థి హిస్టరీ సెలెక్ట్ చేసుకుంటాడు, లేదంటే ఎకనామిక్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడు కొన్ని ప్రైవేట్ కాలేజ్లో ఈ ఆర్ట్స్ గ్రూప్స్ అనేవి, ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉండవు. ఇవి లేని పక్షంలో, ఈ సబ్జెక్ట్ లేని పక్షంలో, ఈ సబ్జెక్ట్కి లెక్చరర్స్ లేని పక్షంలో వాళ్ళు ఈ ఆన్లైన్ విధానంలో స్వయం పోర్టల్, ఇతర పోర్టల్స్ ఉన్నాయి, ఆ పోర్టల్స్లో చదువుకొని ఎగ్జామ్ రాయవచ్చు. అసలు ఏమిటి ఈ బకెట్ విధానం? ఈ బకెట్ విధానం అంటే ఏంటి? 4 సబ్జెక్టుల నుంచి మనకిష్టమైన 3టిని ఎంపిక చేసుకోవడమే బకెట్ విధానం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 4 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 4 సబ్జెక్టుల నుంచి మనకిష్టమైన 3టిని ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే మనం డిగ్రీలో చదివేటప్పుడు
3 మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత లాంగ్వేజెస్ ఉంటాయి. ఇంగ్లీష్, తెలుగు అనేది లాంగ్వేజెస్ ఉంటాయి, అవి కంపల్సరీ. తర్వాత తెలుగు బదులు కొన్ని కాలేజెస్లో సాంస్క్రిట్ వేరే లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది. సో 3 మెయిన్ సబ్జెక్ట్స్, అది సైన్స్ నుంచి, సోషల్ నుంచి ఉంటాయి. సో ఇక్కడ 4 బకెట్ సిస్టమ్ ఉన్నాయి. 4 బకెట్ల నుంచి 3టిని ఎంపిక చేసుకోవాలి, అదే బకెట్ విధానం. ఇప్పుడు అలా ఎంపిక చేసుకున్న తర్వాత డిగ్రీ ఎలా ఇస్తారు? ఏ కోర్సులోనైనా 3 సబ్జెక్టులో మెజారిటీ సబ్జెక్టుల ఆధారంగా డిగ్రీ ఇస్తారు. ఎగ్జాంపుల్గా బీఏలో హిస్టరీ, జర్నలిజం, మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఇందులో సైన్స్ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ, ఇందులో సైన్స్ సబ్జెక్ట్ ఏంటిది? హిస్టరీ, జర్నలిజం అనేది ఆర్ట్స్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ అనేది సైన్స్ సబ్జెక్ట్. సో ఇందులో సైన్స్ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఆర్ట్స్ సబ్జెక్టుగానే పరిగణిస్తారు, ఆర్ట్స్లోనే డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అలా కాకుండా బీఎస్సీలో ఒక సబ్జెక్ట్ ఎకనామిక్స్ తీసుకున్నప్పటికీ, బీఎస్సీ అంటే సైన్స్ సబ్జెక్ట్, సైన్స్ డిగ్రీ. సో ఆ సైన్స్ దాంట్లో ఎకనామిక్స్ తీసుకున్నప్పటికీ, ఎకనామిక్స్ ఒక్కటే సోషల్కి సంబంధించిన, ఆర్ట్స్కి సంబంధించిన సబ్జెక్ట్, మిగతా 2 కూడా బీఎస్సీలో సైన్స్ సబ్జెక్ట్సే. కాబట్టి దీన్ని బీఎస్సీ సైన్స్ గ్రూప్గానే పరిగణిస్తారు. ఏంటి నియమ నిబంధనలు? సో ఇప్పుడు నియమ నిబంధనలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఒక్కో బకెట్లో సబ్జెక్టులు ఎన్ని ఉన్నా అందులో నుంచి ఒకటే తీసుకోవాలి. ఇక్కడ 4 బకెట్లు ఉన్నాయన్న, 4 బకెట్ల నుంచి సబ్జెక్టులు, ఒక్కో బకెట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది, కానీ ఆ ఒక్క బకెట్ నుంచి ఒక సబ్జెక్టే తీసుకోవాల్సి ఉంటుంది. అందులో 4 బకెట్ల నుంచి 3 సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకోవాలి. అర్థమైంది కదా? ఆర్ట్స్ విద్యార్థి ఒక సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్టులన్నీ ఉన్న కాలేజీని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు దోస్త్ వెబ్సైట్లో అప్లై చేసుకున్నప్పుడు ఆ సైన్స్ మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటారో ఆ సబ్జెక్ట్స్ అని ఏ కాలేజీలో ఉన్నాయో ఆ కాలేజీని ఉన్న ఆ సబ్జెక్టులు అన్నీ ఉన్న కాలేజ్నే చూజ్ చేసుకోవాలి, ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కాలేజీ లేని, కోర్స్ అక్కడ లేని పక్షంలో, లేకపోతే అప్పుడు ఆన్లైన్లో చదువుకోవచ్చు. కానీ ఫస్ట్ అన్నీ ఉన్న కాలేజీనే ఎంపిక చేసుకోవడం మంచిది. సో ఇక్కడ ఆ సబ్జెక్టు ఆ కాలేజీలో లేనట్లయితే ఆ విద్యార్థి స్వయం పోర్టల్, మూక్స్, ఇతర వేరే ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా చదివి పరీక్ష రాయవచ్చు. బీఎస్సీలో ఫిజికల్ సైన్స్ చేసేవారికి మ్యాథమెటిక్స్ తప్పనిసరి. బీఎస్సీలో ఎవరైతే ఫిజికల్ సైన్స్ తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీగా మ్యాథమెటిక్స్ తీసుకోవాలి. కానీ ఇంకోటి ఏంటంటే బీఎస్సీలో లైఫ్ సైన్స్, బీఏ చేసే వారికి ఏది తప్పనిసరి కాదు. ఏంటి ఈ బకెట్ విధానం వల్ల, ఈ డిగ్రీలో వచ్చిన నూతన విద్యా విధానం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, గతంలో ఆర్ట్స్, సైన్స్ గ్రూపుల్లో వేర్వేరు సబ్జెక్టులకు వేర్వేరు పరీక్షలు నిర్వహించాల్సి వచ్చేది. సో ఈ పరీక్షల నిర్వహణకే గవర్నమెంట్ కానీ, డిగ్రీ కాలేజెస్ వీటికి కానీ 30 నుంచి 40 రోజుల సమయం పట్టేది. దీనివల్ల రిజల్ట్స్ రావడం లేట్ అయ్యి, కరెక్షన్స్ లేట్, రిజల్ట్స్ రావడం కూడా లేట్ అయ్యేది. కానీ దీనివల్ల 12 రోజుల్లోనే 12 డేస్ అటు మ్యాక్సిమం 2 వీక్స్లోనే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. రిజల్ట్స్ కూడా త్వరగా ఇవ్వడం జరుగుతుంది. ఎంఎస్సి మ్యాథ్స్ చేయాలంటే బీఎస్సీలో మ్యాథ్స్ సబ్జెక్ట్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి. ఈ విధానంలో బీఏలో మ్యాథ్స్ చదివే అవకాశం కూడా ఉండటంతో బీఏ పూర్తి చేసిన వారు సైతం మ్యాథ్స్లో పీజీ చదివే అవకాశం ఉంటాయి. ఇంతకుముందు మనం ఎంఎస్సి మ్యాథ్స్ చేయాలంటే కంపల్సరీగా బీఎస్సీలోనే మ్యాథ్స్ చేయాలి, బీఎస్సీ కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్ట్ చదివే విద్యార్థి మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్లో పీజీ కూడా చేయవచ్చు. ఇంకోటి బీఏ ఇంగ్లీష్ మీడియంలో 4 బకెట్లు సబ్జెక్టులు. సో బీఏ ఇంగ్లీష్ మీడియంలో 4 బకెట్లు ఉన్నాయి. ఆ 4 బకెట్లలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ బకెట్ 1. బకెట్ 1లో హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఆఫీస్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఇంగ్లీష్ లిటరేచర్. ఈ బకెట్లో ఏదన్నా ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. హిస్టరీ అయినా సెలెక్ట్ చేసుకోవాలి, మ్యాథ్స్ అయినా, ఆఫీస్ మేనేజ్మెంట్ ఆర్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఇంగ్లీష్ లిటరేచర్, ఏదో ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ బకెట్ నుంచి. సెకండ్ బకెట్ 2. బకెట్ 2లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఎకనామిక్స్, టూరిజం, ట్రావెల్ మేనేజ్మెంట్, ఇంగ్లీష్, ఎంఎల్. ఈ సబ్జెక్ట్లో నుంచి సెకండ్ బకెట్లో నుంచి ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. ఎకనామిక్స్ కానీ, ఆర్ టూరిజం, ట్రావెల్ మేనేజ్మెంట్ ఆర్ ఇంగ్లీష్, ఎంఎల్.
ఏదో ఒక సబ్జెక్ట్ మాత్రమే తీసుకోవాలి సెకండ్ బకెట్ నుంచి. బకెట్ 3 పొలిటికల్ సైన్స్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, సైకాలజీ. ఏదో ఒక సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ అనేది తీసుకోవాలి ఈ బకెట్లో నుంచి, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఆర్ సైకాలజీ ఏదో ఒకటే తీసుకోవాలి. బకెట్ 4 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్, సోషియాలజీ, జాగ్రఫీ, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, ఫిలాసఫీ, మార్కెటింగ్ కమ్యూనికేషన్, మీడియా సిస్టమ్. సో 4th బకెట్లో నుంచి ఏదైనా ఒకటి తీసుకోవాలి. కానీ ఈ 4 బకెట్లో నుంచి 3 సబ్జెక్ట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియం వారికి ఇప్పటివరకు చూసింది. ఇప్పుడు BAలో తెలుగు మీడియం వాళ్ళకి ఏముంది, బకెట్ 1లో ఒకటే సబ్జెక్ట్ హిస్టరీ ఒకటే ఉంది. బకెట్ 2లో ఎకనామిక్స్, తెలుగు ML ఉంది. బకెట్ 3లో పొలిటికల్ సైన్స్, బకెట్ 4లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్, సోషియాలజీ, జర్నలిజం. ఈ 4 బకెట్స్ నుంచి ఏదైనా 3 సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటి వల్ల ఉపాధి నైపుణ్యాలు పెరుగుతాయి. వీటి వల్ల ఆపర్చునిటీస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఇలా చేయడం వల్ల, ఇలా చదవడం వల్ల అంటే, డిగ్రీలో ఒక కోర్సు తీసుకుంటే అందులోని 3 సబ్జెక్టులు తప్పనిసరిగా చదవాల్సిందే. అందులో ఒక సబ్జెక్టుపై ఆసక్తి లేకపోయినా కొనసాగించాల్సిందే. ఈ కొత్త విధానంలో సబ్జెక్టుల ఎంపిక విద్యార్థులకే వదిలేశారు. సో ఇప్పటివరకు ఏంటి అంటే మనకి BSc